ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడినట్లుగా సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీవు నాతో మాతో మాట్లాడు. మాకు అనుగ్రహించిన ఈ దినమును మీరు ఆశీర్వదించును. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ వాక్యపు వెలుగులో వారిని ఇంకను బలపరిచి స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 4-5 వచనములు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. చదవబడిన వాక్య భాగములో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు అన్న కార్యమును కీర్తనకారుడు చెప్పటం చూడగలం. యెహోవా యందు నమ్మిక ఉంచటం అంటే ఏమిటి? ఆయన మాటకు విధేయులుగా, ఆయన నీ ఎదురు చూసిన కార్యములను నీవు సంపూర్ణముగా చేసేదానికి నిన్ను నీవు అప్పగించుకొనటమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకులు మనము చూస్తూ ఉన్నాం. నోవా జీవితమును మనము చూసినట్లయితే అంతవరకు జలప్రళయము రాలేదు, అంతవరకు ఆకాశము తెరవబడలేదు. అయితే దేవుని మాటకు సంపూర్ణముగా ఆయన లోబడ్డాడు. తాను తన కుటుంబము ఒక ఓడను చేసినారు. ఆ ఓడకు సమస్తముగా ఉన్నవాడు ప్రభువే. అంతవరకు జలరాశుల్ని ఆకాశం నుండి దిగి వచ్చినట్లు ఎవరు చూడలేదు. కానీ తాను దేవుని మాటకు విశ్వసించిన దాన్ని బట్టి తాను, తన కుటుంబము, తనతో పాటు అనేక జీవరాశులు ఆ ఓడను ఎక్కి దేవుని చేత వారు కృప పొందిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటను సంపూర్ణముగా ఆలకించి ఆయన మాట యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితము కూడా అనేక సార్లు నీవు ఊహించని దానికన్నా గొప్ప కార్యములను ప్రభు నీ ద్వారాగా జరిగించి, లేక నీ జీవితంలో జరిగించి నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. నోవా దేవుని మాట పెడచెవిన పెట్టి, నేను ఇంతవరకు ఆకాశం నుండి నీళ్లు రావటం చూడలేదు కాబట్టి ఎందుకు చేయాలనుకొని ఉంటే, ఒకవేళ తనకు బదులుగా వేరెవరినైనా ప్రభు ఎన్నుకొని ఉండొచ్చు, కానీ ఆ కృపను పోగొట్టుకున్న వాడిగా ఆయన ఉండిపోయిండొచ్చు. అయితే దేవుని మాటను అక్షరాల పాటించినాడు. తన చుట్టూన్న వారు ఆయనను కలవరము పరిచినను సరే, నా దేవుడు చెప్పినాడు ఈ కార్యము సంపూర్ణము చేయాలని తాను పూనుకున్న పని ఆయన చెప్పిన రీతిగా ఆయన ఇచ్చిన చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని దాన్ని చేయడాన్ని ప్రారంభించినాడు. గొప్ప ఆశీర్వాదాన్ని చూసినాడు. నేను ఎందుకు ఆశీర్వాదములను దేవుని ఎదుటి నుంచి చూడలేకపోతున్నావు, లేకుంటే ఆయన ఎదుటి నుంచి పొందుకోలేకపోతున్నావు? నీ జీవితంలో దేవుని మాటను నీవు నిర్లక్ష్యపరచట బట్టే, దేవుని మాటకు అవిధేయుడుగా ఉండటాన్ని బట్టే, దేవుని మాటను సంపూర్ణముగా చేయకుండా పైకి 50-50 అని చెప్తారు, అలాగూ చేసేవారిగా అనేక మంది ఉండటాన్ని బట్టి దేవుని ఆశీర్వాదములను, దేవుని కృపను సంపూర్ణముగా అనుభవించలేకపోతూ ఉన్నా. ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క మాటను అంగీకరించి ఆయన మాటకు సంపూర్ణముగా లోబడటము నేర్చుకున్నట్లయితే
గర్విష్ఠులు, నేను దేవుని మార్గం తొలగించడానికి ప్రయత్నిస్తున్న వారి యొక్క మాటలకు చెవియగ్గకుండగా, వారి మాటలను నీవు తృణీకరించి అక్కడ నిర్లక్ష్యపరిచి దేవుని మాటకు మాత్రమే చెవియొగ్గినట్లయితే గొప్ప కార్యములను ప్రభు నీ ద్వారాగా చేయించాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము ఎవరి మాటను వింటున్నాం? కొన్నిసార్లు మన యొక్క ఇంట్లో ఉన్న వారి మాటలు దేవుని యొక్క చిత్తము కన్నా మనకు ప్రాముఖ్యమైపోతాయి. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నవారే నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరము చేస్తుంటారు. గ్రహించుకొని, ఎవరు నిన్ను దేవునికి దూరము చేస్తారని గ్రహించుకొని వారిని నీవు సంపూర్ణముగా నీ జీవితంలో కనిపెట్టినట్లయితే, వారు నన్ను దేవునికి దూరము చేస్తున్నారని గ్రహించుకున్నట్లయితే నీవు ఆయన మార్గంలో సరిగా నడవగలవు. ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములను, అనేకమైన అద్భుత కార్యములను నీ జీవితంలో చేసి నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను అనేక మంది హెచ్చిస్తాడు. నీవు దీన స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను ఉన్నత స్థితికి హెచ్చించగలవాడిగా ఆయన ఉన్నాడు. ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలను ఎవ్వరూ ఎన్నడూ గుర్తించలేరు. ఆయన తలంచిన కార్యము శ్రేష్టమైనదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, నీవు ఆయన యందు పరిపూర్ణమైన నమ్మిక కలిగి ఉండి ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచి ఆయన మాటకు చెవియగ్గి లోకస్తులను, గర్విష్ఠులను, అహంభావంతో నింపబడిన వారి యొక్క మాటలను చెవిబెట్టక దేవుని మాటకు చెవియొగ్గి ఆయన ఆశీర్వాదాల్ని నీ జీవితంలో అనుభవించుకో. ఈ ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడైన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు. మేము నీ మాటకు ఆలకించి నిన్ను విశ్వసించేదానికి, నీ మీద నమ్మిక కలిగిన వారిగా జీవించేదానికి మాకు సహాయము చేయమని, నీ మాటకు విధేయులుగా ఉండి నీ ధన్యతలను మేము పొందుకునేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.